నా పేరు పేరువాల గోవిందరాజు. మా ఎమ్మెల్యే గారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారి దయతో నాకు లక్ష, నా కొడుకు లక్ష వచ్చినాయి. 1 లక్ష రూపాయలు పెట్టి ఇల్లు బాగు చేసుకున్నాం. 1 లక్ష రూపాయలు పెట్టి 2 గేదెలు తెచ్చుకొని నేను కొద్దిగా వికలాంగుండి నాకు పెన్షన్ కూడా వస్తుంది. బాబు గారికి తెలిసి నాకు 6,000 పెన్షన్ వస్తుంది. ఆ 6,000 పెన్షన్కి తగ్గట్టు 6,000 పెన్షన్తో నాకు 2 గేదెలు పెట్టుకొని నా పని నేను చేసుకొని బతుకుతున్నాం. మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి, మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటున్నాం. మరి అమ్మ చంద్రబాబు నాయుడు గారు 1 లక్ష రూపాయలు సాయం చేశారా? చేసిండయ్యా. మేము గతంలో ఇబ్బందులు ఉంటే సాయపడితే ఇల్లు బాగు చేసుకొని ఉన్నాము. మళ్ళీ బ్రహ్మారెడ్డి గారు ఇద్దరు సాయం చేసిండ్రయ్యా. ఆయనకు వందనాలు అయ్యారు. చంద్రబాబు నాయుడుకి రుణపడతాం. మాకు బ్రహ్మారెడ్డి గారు చాలా మాకు సాయం చేసిండు. ఇంటికి చేసిండు. మేము పేదలో ఉంటే అడ్డపడి బాధలు పడుతుంటే మా బాధలు చూడలేక చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు చేసిండ్రయ్య మాకు. అది వందనాలు అని. నా పేరు సంసోను, మాది ఆత్మకూరు, మా దుర్గి మండలం, పల్నాడు జిల్లా. మాకు బాబు గారు ఆర్థిక సహాయం కింద 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఆ 1 లక్ష మేము ఇంటి నిమిత్తం ఖర్చు పెట్టుకున్నాం. మాకు పార్టీ గొడవలు ఉంటే ఆ పార్టీ గొడవ వల్ల మేము బయటకు వెళ్ళిపోయాం. 5 సంవత్సరాలు మేము రాలేదు. అలాగే టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మా ఊరు ఆత్మకూరుకి మేము చేరుకున్న తర్వాత మా ఇల్లు బాగలేదు. దానికి తోడు నాది స్లాబ్ వేయలేదు. ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న టైంలో మమ్మల్ని బాబు గారు చేరదీసి మాకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. బ్రహ్మారెడ్డి గారు కూడా మాకు సహకరించారు. రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. నా పేరు యేసోబు, పేరు వాళ్ళ, మాది ఆత్మకూరు, దుర్గి మండలం, పల్నాడు జిల్లా. మేము ఈ గొడవలల్లా ఊరు బయటకు వెళ్ళిపోయి బాబు గారి కాడికి శివరాలకు కూడా పోయాం. శివరాలకు పోయినప్పుడు కొంత ఆర్థిక సాయం చేస్తాను, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు జరుగుబాటు లేదని ఆ రోజే చెప్పాడు ఆయన. చెబితే మేము ఆ రోజు ఏమని చెప్పాం, మీరు ఎటుగూడి తప్పనిసరిగా మా ఊరు చూడాలని నేను చెప్పి మేము అడిగా. సరే వస్తానన్నాడు ఆయన. ప్రోగ్రాం పెట్టుకుంటే ఆత్మకూరు ప్రోగ్రాం. ఈ లోపల జగన్పాలెంలో ఆ పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం నిర్బంధం చేసి ఆయన రాని. ఆ తర్వాత మధ్యలో కూడా ఆయన్ని కలుస్తూనే ఉన్నాం. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కలిసిన తర్వాత పార్టీ గెలిచింది. మాకు బాబు గారు డబ్బులు 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు. 2 బరిగొడ్లు, మాకు ఇళ్ల స్థలాలు, మళ్ళీ వేరే భూమి ఎకరం. మాకు ఆర్థిక సాయం బాగానే చేసింది. అందరికి ఇచ్చారు. 1,20,00,000 దాకా ఇచ్చారు. అందరికి ఇచ్చిండ్రు. అందరూ ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ అందరూ బాధపడకుండా ఇలా ఏదో ఆయన పుణ్యాన బ్రహ్మారెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరు మాకు సాయం చేసినందుకు ఆయన వాళ్ళిద్దరికి మాకు వేల దండాలు.